నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. వెన్నెపోటకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. నమ్మించి మోసం చేయడం ఆయన నైజం. అమలు కాని హామీలతో ప్రజలను వంచడంలో ఆయనే సాటి. ఆయనకు ఎవరూ లేరు పోటీ. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? మన 40 years ఇండస్ట్రీ నేత చంద్రబాబు గురించే. అధికారంలోకి రావడం కోసం నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మాట తప్పడం మన బాబుకు వెన్నతో పెట్టిన విద్య. మరోసారి అదే ఎత్తుగడను వేసి అధికారంలోకి రావడం కోసం తెగ తాపత్రయపడుతున్నారు చంద్రబాబు. చిన్నపిల్లలు సరిగా భోజనం చేయకుంటే వారి తల్లిదండ్రులు చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఎలాగోలా అన్నం తినిపిస్తారు. అదే విధంగా చంద్రబాబు కూడా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు అడ్డమైన అబద్ధాలు చెప్పి వారిని బుట్టలో వేసుకునే కళను బాగానే వంట పట్టించుకున్నారు. ప్రజలను నమ్మించడం, ఆ తర్వాత మాట తప్పి మోసం చేయడం ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్. 25 ఏళ్ల క్రితమే చంద్రబాబు 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని 1999లో తెగ బీరాలు పలికాడు. మరి నిజంగానే ఉద్యోగాలు ఇచ్చారా అంటే అది లేదు. కానీ తనను తాను ఓ విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకోవడం ఆయనకే చెల్లింది. అంతటితో ఆగకుండా అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తామని మాట ఇచ్చారు. ఇదేమైనా చేశారా? చేయలేదు. అయినా తాను విజనరీ అని చెప్పుకుంటున్నారు బాబు. ఎంతసేపు మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానే దిక్కనేలా ప్రచారం చేసుకోవడం మినహా ఇన్నేళ్లలో ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పుకునేందుకు ఒక్క పథకం కూడా లేదు. ఇక మరోవైపు విప్లవాత్మకమైన పాలన చేస్తూ రాష్ట్రంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎవరు ఊహించని విధంగా ఇంటికే పెన్షన్లు చేయడం, ఒక్క పైసా లంచం లేకుండా పథకాల అమలు జగన్ సాధించిన లక్ష్యాలు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. పెన్షన్లతో పాటు ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాని మళ్ళీ ఎదురు జగన్మోహన్ రెడ్డి మీదకు నెట్టేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ప్రజల భూములు లాక్కుంటున్నారంటూ అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధి పొందడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్ని కావు. మరో విషయం ఏంటంటే, కూటమి కట్టక ముందు రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి సైతం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సమర్థించారు. కానీ కూటమి కట్టాక మాత్రం నాలుకను అడ్డంగా మడతేసి ఈ చట్టాన్ని జగన్ పై రుద్దుతున్నారు. కానీ విజ్ఞులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసని ఎన్నికల సమయంలో ఓటుతో సమాధానం చెబుతామని అంటున్నారు. Please subscribe dot news.